422లో ఉంటుంది. ఒకటవ అధ్యాయం 1వ వచనము అలాగే 8వ వచనము నేను చదువుతాను. ఊజు దేశమందు ఏబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అలాగే 8వ వచనము కూడా, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నాకు ఇవ్వబడిన అంశము యథార్థత, అది కూడా వ్యక్తిగతంగా యథార్థత అనే అంశాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఈ లేఖనాలను నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా వ్యక్తిగతంగా నేను ఎలాగున్నాను అనేది ఎక్కువగా నేను ఆలోచన చేశాను. అది వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆలోచన చేశాను. అలా ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మాటలు చెప్పడానికి నేను అర్హుడను కాను అనేది నాకు వచ్చినటువంటి ఆలోచన. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడుగబడి యేసుక్రీస్తు యొక్క నీతిని ఆపాదింపబడి ఆయన పరిశుద్ధత మనకు ఆపాదింపబడింది కాబట్టి ఆయన శిలువ చాటున మనము దాగి ఉండి ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోవడము, అది కూడా మనకి ఈ విధంగా అవకాశం దైవజనుల ద్వారా రావడం మంచిదని మళ్ళీ అనిపించింది. సరే, ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి మాట ఏబు గురించి, అతడు యథార్థవర్తనుడు అనే మాట మనము చూసాము. యథార్థత అనగానే దాని యొక్క నిర్వచనము మనం ఆలోచన చేస్తే తిన్నని అనేది అర్థం వస్తుంది. తిన్నని అంటే మన పరిభాషలో ముక్కుసూటి, ఏదైతే అన్నాడో అదే చేయడము, ఏదైతే చెప్పాడో అదే చేయడము, అంటే ట్రాన్స్పరెన్స్ అని కూడా మనం అనుకోవచ్చు. రెండవ అర్థము పారదర్శకత, రెండవదిగా మరి ఖచ్చితత్వం, స్ట్రిక్ట్గా. ఇక మూడవది అలాంటి ప్రవర్తన సన్మానింప తగిన అర్హత కలిగిన స్థితిని యథార్థత అని మనం చెప్పుకోవచ్చు. తిన్ననైన, పారదర్శకమైన, సన్మానింప తగిన ఈ స్థితిని మనము యథార్థత అని మనం చెప్పుకోవచ్చు. మొదటిగా ఎవరు యథార్థవంతులు అని అంటే 25వ కీర్తన 5వ చరణములో ఆయనే యథార్థవంతుడు. 25వ కీర్తన 5వ చరణం మనము ఒకసారి చూసినట్లయితే ఆయనే యథార్థవంతుడు. కాబట్టి ఆయన బిడ్డలముగా ఉన్న మనము కూడా యథార్థవంతులుగానే ఉండాలి అనేది ఆయన ఆశ, మన యొక్క కర్తవ్యము
అని మనం గుర్తుపెట్టుకుందాం. ఇక ఈ యథార్థవంతుల యొక్క లక్షణాలు వ్యక్తిగతంగా మొదట వీళ్ళు సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనము 543లో ఉంటుంది. సామెతల గ్రంథం చాలు. వీరి లక్షణము చెడుతనాన్ని విడిచిపెట్టిన వారు. వీరి లక్షణం మనం ఎలా గుర్తించవచ్చు అంటే యథార్థవంతులది, వీళ్ళు చెడుతనాన్ని విడిచిపెట్టిన వాళ్ళు. ఇక రెండవది, ఇదే ఏబు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనము మనము చూసినట్లయితే చాలు. నిలకడగా ఉండే స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు. యథార్థవర్తనులు చెడుతనాన్ని విడిచిపెట్టే స్వభావం కలిగిన వారు. రెండవది, వీళ్ళు నిలకడగా ఉంటారు. అంటే ఎలా పడితే అలా జీవించేవాళ్ళు కాదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వదరబోతుతనం కలిగిన వాళ్ళు కాదు. వీరు నిలకడత్వం కలిగి ఉంటారు. ఇంకొక మూడవ లక్షణం ఏమిటంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చూద్దాం. 110 170 చదువు. చాలు. నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అంటే నువ్వు తిన్నగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు తిన్నగా ఉండాలి. నువ్వెందుకు తిన్నగా ఉండాలి? నీవు నడిపించే ఈ జనము ఎక్కడికి చేరుకోవాలంటే వాగ్దానం చేసిన భూమికి చేరుకోవాలి. వాగ్దానం చేసిన భూమి ఎలాంటిదంటే ఒకప్పుడు చెడ్డవాళ్ళు ఉన్నటువంటి భూమి. ఆ చెడ్డవాళ్ళను తోలివేసి నేను ప్రమాణము చేసినటువంటి ఈ ప్రజలకు నువ్వు నడిపించాలంటే ముందు నువ్వు తిన్నగా నడిచేవాడివి ఉండాలి. నీవు నాయకుడిగా ఉండాలంటే తిన్నగా నడిచేవాడిగా ఉండాలి. అంటే నువ్వు కుడికి తొలగకూడదు, ఎడమకి తొలగకూడదు. ఇక్కడ కుడి అని అంటే అర్థం ఏంటంటే తర్వాత యుద్ధాలు చేయాలి. ఎందుకు నువ్వు తిన్నగా ఉండాలంటే యుద్ధాలు చేయాలి. యుద్ధం చేయాలి అంటే మరి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారన్న గ్యారంటీ ఉండదు. తర్వాత జయించాలి. అది కూడా ఒక్కసారి చేయటం కాదు, అంచెలంచెలుగా చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇంకొకటి, ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఇక్కడ కుడికి అంటే దేవుని వాక్యానికి ఏదో ఒకటి జోడించుట, దాన్ని కుడికి తొలగటం అంటారు. ఉదాహరణకి పరిసయ్యులు ఏం చేశారంటే దేవుని వాక్యానికి సాంప్రదాయాలు జోడించారు. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. యెహోషువ చెప్పిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి మనం పరిసయ్యుల్ని సద్దూకయ్యులను చూడొచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు
వారి గురించి చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు కుడికి తొలగిపోయిన వాళ్ళు, అంటే తిన్నగా లేరు వీళ్ళు. వీళ్ళు కూడా వాగ్దాన భూమిలోనే ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా సంఘములోనే ఉన్నవాళ్ళు, కానీ కుడికి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారేమో. అది కుడికి తొలగిపోవడం అంటే సాంప్రదాయాలు పాటించటం. ఈ విషయాల్లో అన్నగారు చాలా స్ట్రిక్ట్గా చెప్తారు. నిజమే, చెప్పినప్పుడు కొంత మనకి ఏంటి అని అనవచ్చేమో, కానీ అది మనం స్థిమితంగా ఆలోచిస్తే దానివల్ల ఎట్టి ప్రయోజనం ఉండదు. ఆ చెప్పిందే మనం ఖచ్చితంగా అనుసరించటం మనకు మంచిది. అది చేయకపోతే మన చుట్టూ ఉన్నవాళ్ళు, బంధువులు విచిత్రంగా మనం చూడొచ్చేమో, కానీ అది ఖచ్చితమైనది. కుడికి తొలగటం అంటే అది. ఇక రెండవది, ఎడమకు కూడా నువ్వు తొలగకూడదు. దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యం నుండి కొంత తీసివేయడం. అంటే మనకిష్టం వచ్చింది ఎంచుకోవడం వాక్యంలో నుంచి. ఎలాంటి వాళ్ళు ఎవరు అంటే దేవుని వాక్యాన్ని కొంత తీసివేసే రకం సద్దూకయ్యులు. వీళ్ళేం తీసేశారంటే పునరుద్ధానాన్ని, దేవదూతలను, ఆత్మలను విశ్వసించలేదు వాళ్ళు. పునరుద్ధానం అంటే చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేగవడం. తర్వాత దేవదూతలు అంటే దేవుని బిడ్డలకు పరిచారకులుగాను, దేవునికి పరిచారకులైన వారు, దేవుని బిడ్డలను నడిపించేవారు, కాపాడేవారు, దేవుని యొక్క సమాచారాన్ని తెలియపరిచి వీళ్ళని నమ్మట్లేదంట వీళ్ళు. అంతేకాకుండా ఆత్మలను కూడా వీళ్ళు నమ్మటం లేదు. ఎడమకు తొలగిపోయిన వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు సంఘములో ఉంటే దేవుడు మనకేమి హెచ్చరిస్తున్నారు అంటే మీరు తిన్నగా ఉండండి. వాళ్ళు అలా తొలగిపోయారు. కొందరేమో కుడికి తొలగిపోయారు, ప్రార్థనకే వస్తారు వాళ్ళు. నేను మొన్న ఆదివారం మా ఊరు నుంచి వస్తుంటే పెద్ద చర్చి, దాని ముందు ఒక అమ్మాయి ఫోటో పెట్టుంది. అక్కడ ఒక తమ్ముడిని డ్రాప్ చేసి ఇలా చూసేసరికి పుష్పాలంకరణ వేడుక. ఎక్కడది? చర్చిలోనే. ఎక్కడది? చర్చిలోనే పెద్ద ఫ్లెక్సీ పెట్టుంది. సరే, సంఘం పేరు చెప్పనులేండి. కుడికి తొలగిపోయిన వాళ్ళు కొందరు, ఎడమకు తొలగిపోయిన వాళ్ళు కొందరు. మళ్ళీ అక్కడ జరిగేది ప్రార్థనే. ఈ విషయంలో ఒకసారి మన పెద్దలు ప్రకాష్ గారు అన్నారు, ప్రస్తుతం కొందరు విశ్వాసులు ఎలాగున్నారంటే 18-15 సంవత్సరాలు వచ్చిన బిడ్డ కూడా ఉయ్యాల్లో ఉండి పాలపేకతో ఏడుస్తున్నట్లుగా ఉన్నారు. అంటే వాళ్ళు వినరు, వారు కాపరి చెప్పింది వినరు, కానీ కాపరికే దుఃఖంతో వారు చెప్పేదే వినాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు ఒకసారి. అంటే వీళ్ళు కుడికి తొలగిపోయిన వాళ్ళు, ఎడమకు తొలగిపోయిన వాళ్ళు. అయితే యెహోషువ, నువ్వు అలా ఉండబాక, నువ్వు తిన్నగా ఉండు. అలా ఉంటే నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. 25 సంవత్సరాల వసంతాలు మనకి సంఘములో మీటింగ్ జరిగితే మన వెంకటరత్నం గారు, పిళ్ళా వెంకటరత్నం గారు ఒక్క మాటే చెప్పి వెళ్ళిపోయారు, సమయం లేదని. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనే మాట చెప్పారు. నిన్ను విడవటం అంటే నేను నీ పక్కనే ఉంటాను. 25 సంవత్సరాల క్రితం మా నాన్న మా అమ్మ ప్రక్కనే ఉన్నాడు. నిన్ను ఎడబాయను అంటే నీలో నుంచి నేను వెళ్ళను. సంసోనుకి ఎడబాసినని తెలియలా. మా నాన్నగారు చనిపోయారు, అమ్మని ఎడబాశారు. అయితే దేవుడు చెప్తున్నారు, నువ్వు తిన్నగా ఉంటే నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నువ్వు కుడికి తొలగొద్దు, నువ్వు ఎడమకి తొలగొద్దు. అది వ్యక్తిగతంగా మనము అర్థం చేసుకుందాము. మత్తయి సువార్తలో కూడా దేవుడు చెప్పారు, తీనక్కర్లేదు, శాస్త్రులు పరిచయుల కంటే నీతి మీది ఎక్కువగా ఉండాలి అనే మాట మనం
చూడొచ్చు. మరొక లక్షణం ఏంటంటే వీళ్ళు మోసం చేయరు. రూతు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో పేజీ నెంబర్ 221లో ఉంటుంది. రూతు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. ఇవంతా మనకి తెలిసిన అంశమే. అయితే ఇక్కడ రూతుకు సంబంధించి ఆమె రాత్రి వేళ తన బోయజు దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రము, ఆ సన్నివేశంలో బోయజు ఆల్రెడీ ధనవంతుడు. బోయజు ఆమెతో పాపము చేసి ఆమెను మోసం చేయొచ్చు, కానీ అతడు ఆ పని చేయలేదు. ఆమెను మోసం చేయలేదు, ఆమెను పాడు చేయలేదు. అయితే ఆయన తెల్లారిన తర్వాత తన బంధువులను పిలిచి అందరి ముందు యథార్థవంతులు మోసం చేయరు. నమ్మించి మోసం చేసేవాళ్ళు యథార్థవంతులు కారు. ఈ బోయజు రాత్రి వేళంటే ఎవరికీ కనపడదు. అసలు ఆమె ఆ దేశస్తురాలు కాదు. ఆమెను ఏం చేసినా అడిగేవాళ్ళు కూడా లేరు ఆ సమయంలో, ఆ కళ్యంలో, ఆ పొలంలో. కానీ ఆయన తెల్లారిన తర్వాత ఆమె సంగతిని అందరికీ చెప్పి అప్పుడు ఆమెను భార్యగా స్వీకరించటం, ఇది ఒక మంచి యథార్థత కింద మనం చెప్పుకోవచ్చు. అంటే వంకరగా కాకుండా తిన్నగా, అతని యొక్క నిర్ణయము వంకరగా లేదు కానీ తిన్నగా ఉన్నది అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 4 లక్షణాలు మనం చూడవచ్చు. తర్వాత ఫలితం, వ్యక్తిగతంగా యథార్థంగా ఉంటే మొత్తం ఒక 10 ఫలితాలు మనం చూడవచ్చు. అందులో మొదటి ఫలితం ఏమిటి అంటే, ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనములో ఉంటుంది. సామెతలు చాలు. వీళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుందంటే మేలు వస్తుంది. వీళ్ళకి గుడ్నెస్, మేలు వస్తుంది. వీళ్ళకి కీడు కాదు, చెడు కాదు వచ్చేది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ మార్గము తిన్నగా ఉంది కాబట్టి, వీళ్ళ ప్రవర్తన ఖచ్చితంగా ఉంది కాబట్టి, వీరు సన్మానింపదగిన లక్షణం కలిగిన వారు కాబట్టి వీరికి ప్రతిఫలం ఎలా ఉంటుందంటే మేలు వస్తుంది వీళ్ళకి, మేలు. ఇక రెండవది ఏమిటి అంటే మేలు, రెండవది ఏంటంటే వర్ధిల్లుట. ఎందుకంటే దేవుడు వారికి కేడముగా ఉండి ఈ యథార్థవంతులు వర్ధిల్లుతూ ఉంటారు, ఫ్లరిష్ అవుతూ ఉంటారు, అంతకంతకు అభివృద్ధిలోనికి వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఈ యథార్థవంతులకు కలిగే మరొక మంచి ఫలితం అని మనం చెప్పుకోవచ్చు. ఈ యథార్థవంతులకు కలిగే మరొక ఫలితం ఏంటంటే 11వ కీర్తన 7వ చరణంలో మనకి ఒక మంచి మాట ఉంటుంది. 11వ కీర్తన ఈ మాట ఎంత చక్కని మాటో. ఆయన ముఖదర్శనం చేసే భాగ్యము ఎవరికి కలిగిద్ది? అసలు నరుడిని దృష్టించడానికి నరుడు నిజంగా ఏ పాటివాడు అనే మనకి లేఖనాల్లో ఉంటుంది. అలాంటిది చిన్నగా తన జీవితంలో ఒక మనిషి జీవించినట్లయితే ఈ అల్పమైన ఈ మంటితో ఉన్న మనము
ఆయన ముఖదర్శనం చేసుకునే భాగ్యం వస్తుంది. ఇక అంతకన్నా కావాల్సింది ఏముంది? ఈ చనిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆయనను చూడటం. మన పితరులు మనం చూడొచ్చు, యెహెజ్కేలు కానీ కొందరు ఆయన దర్శనం చూడటం, యోహాను కానీ వీరు ఆయన ముఖదర్శనం సూచాయిగా చూశారేమో. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఆయన ముఖదర్శనము మనం చూసే భాగ్యం ఎప్పుడు వస్తుందంటే యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు. అదొక మంచి ఫలితము. తర్వాత ఇదే కీర్తన 15వ కీర్తన 1వ చరణంలో చాలు చాలు యథార్థమైన ప్రవర్తన కలిగి చాలు చాలు. యథార్థవంతులకు మరొక ఫలితం ఏంటంటే అలా ఉండటం వలన ఆయనతో పాటు అతిథిగా ఉండొచ్చు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనము నివాసము ఉండవచ్చు. నిజమే, ఒక చిన్న ఉద్యోగం పొందాలంటే కొన్ని అర్హతలు పెడుతున్నారు, ఒక పరీక్ష పెడుతున్నారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు మాత్రమే కలెక్టర్ అవుతున్నారు, పోలీస్ కమిషనర్ అవుతున్నారు, ఆఫీసులో బంట్రోత్ అవుతున్నారు. అలాంటిది దేవాతి దేవుని యొక్క నివాస ప్రదేశంలో మనము కూడా ఉండాలి అంటే ఎంత అర్హత ఉండాలి మనకి? అది ఎంతో కష్టపడితే కానీ సీఎం గారి దగ్గర కలెక్టర్గా ఉండే అవకాశం పొందొచ్చు. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఆయన యథార్థవంతులు ఆయన ఉండే ప్రదేశంలో అతిథిగా ఉంటారంట. ఎంత చక్కని మాట! ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేస్తారు. ఇది ఒక మంచి ఫలితం అని మనం చెప్పుకోవచ్చు. ఇదే కీర్తన 84:11. ఇదే కీర్తన 84. మరొక ఫలితం ఏంటంటే మేలు. ఇందాక కూడా వచ్చినట్లుంది. మేలు అనేది యథార్థంగా ఉండే వాళ్ళకి దేవుడిచ్చే ఒక మంచి ఫలితం అని మనం చెప్పుకోవచ్చు. కీర్తన 97:11లో 97:11లో చాలు చాలు. యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. నిజమే, అందుకేనేమో కొత్త నిబంధనలో మనకి ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కష్టాల్లో ఉన్నవాడు, హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఆనందించగలుగుతారా? ఐసీయూలో ఉన్నవాళ్ళు ఆనందించగలుగుతారా? పాపములో ఉన్నవాళ్ళు ఆనందించగలుగుతారా? పాపములో ఉన్నవాళ్ళు ఆనందించలేరు. పాపములో ఉన్నవాళ్ళు ఆనందించలేరు. ఇందాక క్లాసులో ఒక చిన్న మాట గుర్తు చేశా. ఇందిరాగాంధీ తన కుమారుడు చచ్చిపోతే, పైలట్ కూడా చనిపోతే ఎయిర్ క్రాష్లో అంటే విమాన ప్రమాదంలో తన గృహానికి వెళ్తే వాళ్ళ అమ్మగారు అక్కడ అనాథ పిల్లలకు సేవ చేస్తున్నారంట. ఆ ముఖంలో మా అబ్బాయి చచ్చిపోయిండే అన్న బాధ లేదు, కానీ దిక్కులేని అనాథలకు సేవ చేస్తూ సంతృప్తిగా ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయిందంట. నిజంగా క్రైస్తవులు ఇలాగుంటారా, వీరి హృదయం ఎంత మంచిదా అని ఆమె అనుకున్నదని స్టేట్మెంట్. కాబట్టి ఆనందం ఎప్పుడు విత్తబడి ఉంటుంది యథార్థ హృదయాలకు. విత్తబడిన విత్తనము చిన్నదే, కానీ దాని నుంచి వచ్చిన మొక్క వృక్షమై ఫలాలయ్యి పెద్దగా కనిపిస్తుంది. అలాగే యథార్థవంతులు వారి జీవితము, వారు చేసే ప్రవర్తన, వారి పని అది చిన్నదే కావచ్చు, కానీ తదుపరి దాని ఫలితము ఎంతో పెద్దగా చక్కగా ఫలితం ఇస్తారని దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. అంతేకాకుండా ఇదే కీర్తన 112, 2, 4 చరణాలు మనం చూద్దాం.
ఉమ్. దీవింపబడుదురు. దీవెన అంటే బ్లెస్డ్ అనుకోవచ్చు మనం. బ్లెస్డ్ అంటే మల్టిపుల్ అవటం, మేక్ హ్యాపీ. నోవహును దేవుడు అదే కదా చేసింది. ఆ తదుపరి నోవహు యొక్క కుమారులు, వారి సంతతి ఈ భూమి మీద ఎంత అభివృద్ధి చెందింది. ఇక్కడ చెప్పబడే మాట కూడా యథార్థవంతుల సంతతి ఏమవుద్దంట? దీవింపబడతారు, అంటే ఫ్లరిష్ అవుతారు. మీరు ఏమీ అనుకోనంటే ఒక చిన్న మాట. మా ఊర్లో పొలాలు ఉన్నాయి, ఒక మంచి ఉద్యోగం ఉంది, మా నియోజకవర్గంలో మంచి పేరు, మా ఇంటికి దగ్గరే ఉంటాడు. అయితే ఆయన చేసిన పనులకి ప్రతిరోజు కొన్ని సంవత్సరాల పాటు త్రాగుబోతులు, ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు అందరూ, ఆడవాళ్ళు, మగాళ్ళు, ముసలోళ్ళు అందరూ తిడతా ఉంటారు. ఆ ఇంటి దగ్గరకు వచ్చి తిడతా ఉండేవాళ్ళు. ఆ ఇంటి దగ్గర రావడం, తిట్టడం. ఆయన కుమారుడు చనిపోయాడు, ఆయన కూతురు చనిపోయింది, ఆయన అల్లుడు చనిపోయాడు, ఆయన మనవరాలు చనిపోయింది, నా క్లాస్మేట్. ఆయన కోడలు మెంటల్గా డిజార్డర్లోకి వెళ్ళి చనిపోయింది. ఒకప్పుడు కళకళకళలాడే ఆ ఇల్లు ఇప్పుడు ఎవ్వరూ లేని పిచ్చి మొక్కలతో పాడుబడి ఉంది. ఆ ఇల్లు ఎవ్వరు లేరు, అందరూ అంటున్నారు ఆయన చనిపోయాడు. ఆయన కూడా, ఆయన చనిపోయి సమాధికి తీసుకెళ్ళేటప్పుడు వృక్షము పెకిలించబడిందయ్యా. ఇంకేముందయ్యా? ఎవరున్నారు ఆయనకి? ఇంకెవరు లేరు. అందరితో సమృద్ధిగా ఉన్నాడు ఒకప్పుడు, ఇప్పుడు అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో పిచ్చి మొక్కలు మొలిచి ఎవ్వరూ లేరు. తన అనుకున్న తన వంశంలో ఎవ్వరూ లేరు. దేవుడు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, నువ్వు యథార్థవంతుడు అయితే నీ వంశము దీవించబడిద్ది. కొందరు డబ్బు సంపాదన కోసం ఎన్ని చేస్తారోనండి, ఎన్ని మాయమాటలో, ఎన్ని మోసాలో, కానీ వాళ్ళు పాపాన్ని మూటగట్టుకొని ఇంటికి తెస్తున్నారు అనుకోరు. వాళ్ళు డబ్బులు మూటగట్టుకొని తెచ్చుకున్నాను అనుకుంటారు, పొలాలు సంపాదించాను అనుకుంటారు, నా కుటుంబానికి దీనివల్ల ఆనందం అనుకుంటారు. కానీ దేవుడు చెప్పే మాట ఇది, మనం గుర్తుపెట్టుకుందాం. అంతేకాకుండా 4వ చరణములో చీకటిలో వారికి వెలుగు పుట్టిద్ది. ఇది మరొక ఫలితం అని మనం చెప్పుకోవచ్చు. ఇదే కీర్తన 140 చరణంలో 140 మళ్ళీ చెప్తున్నారు. ఒక మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాటి మాటికి రాయించారంటే అది దానికి తిరిగి ఉంటుందా? అది తిరుగులేనటువంటి మాట, మనము నిస్సందేహంగా నమ్మవలసిన మాట. కాబట్టి చీకటిలో వెలుగు పుడుతుంది అనే మాట కూడా మనం చూడవచ్చు. ఇది ఒక మంచి ఫలితము. రెండోది, ఆయన సన్నిధిలో నివాసం. ఇందాక కూడా మనం చూసాం ఇదే మాట. ఇక ఆఖరిగా సామెతలు గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనంలో ఒక చిన్న మాట. చాలు చాలు చాలు. యథార్థంగా ప్రవర్తించేవారు ఎలాగుంటారు అంటే వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు యేసుక్రీస్తు రక్తములో కడగబడటం ద్వారా వచ్చిన రక్షణ మనందరికీ తెలుసు. కానీ మన అనుదిన జీవితంలో ఎన్ని అపాయాల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తున్నారు కదా. ఉద్యోగాలలో, మన ప్రయాణాలలో ఎన్నిసార్లు ఎన్ని అపాయాల నుంచి రక్షించారో, ఎన్ని అపాయాల నుంచో. కొన్నిసార్లు అయితే అవన్నీ నేను తలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది, భయం వేస్తుంది. ఒకసారి నేను చెప్పినట్టున్నా, 20 సంవత్సరాల క్రితం బెంగళూరు వెళ్తే అదే రోజు
పరిటాల రవిని చంపేశారు. కరెక్ట్గా ట్రైను ధర్మవరం స్టేషన్లో ఆగి ఉంది. ఎందుకు ఆగింది ఇంతసేపు అని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పారు, పరిటాల రవిని చంపేశారని. ఒక్కసారి అందరికీ భయం వేసింది. సరే కిందకి దిగుదామని షైనిని ఇలా పట్టుకొని కిందకి దిగాను. దిగి చాలాసేపు ఆ ప్లాట్ఫారం మీద నడిచాను. ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ వెంటనే గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. ట్రైన్ మూవ్ అయింది. మేమందరం ఏమనుకుంటున్నాం, ఏదన్నా జరిగిద్దేమో, ట్రైన్ తగలబెడతారేమో, ఇక్కడ ఏమన్నా అల్లర్లు జరుగుతాయేమో అని భయపడిపోతున్నాం. కానీ అక్కడ ఏమీ జరగలేదు. మనసులోనైతే చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం, భయపడుతూనే ఉన్నాం అందరం. ఫ్యామిలీతో వెళ్ళాను నేను. ట్రైన్ కదిలేసరికి కొంచెం ఫాస్ట్ అందుకుంది. ఇదేంటి ట్రైన్ వెళ్తుంది అనుకున్నాను. బాబుని పట్టుకొని ఇలా స్టెప్ ఎక్కడానికి ఇలా పట్టుకున్నాను చెయ్యిని, అంతే ఇలా కూలబడిపోయాను. 2 కాళ్ళు, ఒక కాలు స్టెప్ మీద ఉంది, కూలబడిపోయాను. ట్రైన్ వెళ్ళిపోతానే ఉంది. బాబు ఇలా ఒక చేతిలో ఉన్నాడు షైను. అప్పుడు నా ముందు ఆ డోర్ దగ్గర నిలబడిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నేను ఇలా కూలబట్టం వెంటనే బాబుని తీసేసుకున్నాడు. నేను వెంటనే ఎక్కేసేసాను. ఆయన ఎన్నిసార్లు రక్షించాడో మనల్ని, మన సంఘంలో ఉన్న వాళ్ళని, మన కాపరిని, మన కుటుంబస్తుల్ని ఆయన ఎన్నిసార్లు రక్షించాడో. అది ఆయన కృప. మనకు ఆయన ఆయుష్ పెంచుతున్నాడంటే అది ఆయన కృపే అని మనం అనుకోవాలి. కాబట్టి వ్యక్తిగతంగా యథార్థతతో కలిగి ఉండటం అనేది ఎన్ని లాభాలో, ఎంత ఫలితమో, ఎంత చక్కనిదో, అది దేవునికి ఎంత ఇంపైనదో ఈ లేఖనాలు నా మట్టుకు నేను ధ్యానం చేస్తున్నప్పుడు, మరి వాస్తవానికి ఈ మాటలు నేను వచ్చిన కొత్తలో అన్నగారు చెప్పిన ఒక మాట ఏంటంటే, వాక్యం చెబుతూ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యథార్థ గురించి బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో మీరు స్టడీ చేసి రాసుకోండి అన్నారు. ఇప్పుడు నేను ఇది ఆలోచన చేసి స్టడీ చేస్తుంటే నేను రాసుకుని మొత్తం ఉన్నాయి ఒకసాట. నేను అక్కడికే వెళ్ళినప్పుడు అన్న చెప్పింది గుర్తుకొచ్చింది నాకు. అవన్నీ రాసుకునే ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్పే దేవుని మాటలు, దైవదాసులు చెప్పే కాపరి మాటలు మనకెంతైనా మంచివి, క్షేమదాయకమైనవని నేను నమ్ముతున్నాను. మనందరం అలా ఉండాలని పరిశుద్ధాత్ముడు సహాయం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభువా, ఈరోజు రాత్రికాల సమయంలో మీరు మా గమనంలోనికి తీసుకొచ్చిన మీ యొక్క ఈ అమూల్యమైన సంగతులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమే ప్రభువా, ఒక విశ్వాసికి పునాదిగా పరిశుద్ధత, యథార్థత, విశ్వాసత, విధేయత అవసరమని మరొకసారి ప్రభువా మాకు మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అందులో భాగంగా పరిశుద్ధత గురించి ఎంతో అమూల్యమైన సంగతులు తెలిపారు. ఇప్పుడు యథార్థత గురించి కూడా ప్రభువా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. నిజమే తండ్రి, ఇంకా ఏ విషయాల్లో, చిన్న మైనర్ విషయాల్లో కూడా మా ప్రభువా మేము యథార్థత ప్రవర్తన కలిగి ఆ స్పృహ, ఆ వివేచన మాకు దయచేయమని ఈ మనలో యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.